సద్గురునాథ ప్రభు మహారాజుకు, శ్రీధర శివరామ దీక్ష ప్రభు మహారాజుకు, భాగవత కృష్ణయ్య అచల బోధాచార్య బింపల్లి గడ్డయ్య ఆర్య సద్గురు ప్రభు మహారాజుకు, అచల గురు మాతాజీ శీలం సూర్యకాంత మాంబ సమేత అచల గురు జీ వెంకటదాసార్య సద్గురు పాదకమల సేవితం శ్రీమతి గురుదయానందం కస్తూరి రాంబాయమ్మయుతం నిష్కల్మషానందం రాజయార్య రాజయోగేంద్ర పాదకమల సేవితం శ్రీమతి గురు కృపానంద పకిడ విమలాంబ సమేత నిత్యానంద రాజేశ్వరార్య సద్గురు పాదకమల సేవితం అస్మద్గురు సంహారంభం కృష్ణ సాందీప మధ్యమాం శ్రీ మహావిష్ణు పర్యంతం వందే గురుం పరంపరం. జై సద్గురునాథ ప్రభు మహారాజుకు, జై రమణమూర్తి ఆర్య సద్గురు ప్రభు మహారాజుకు. మరి అమ్మగారు డాక్టర్ శ్రీ ఎన్ శైలజ అమ్మగారు మేడం గారికి, మరి అలాగనే పెద్దలకందరికీ, మరి స్వామికి మరి అందరికి పేర్లు అయితే తెలియదు బాగా, అప్పుడప్పుడు వింటుండే కానీ మర్చిపోయే గుణం ఉంది కదా దీనికి. ఎరకకు మరుపు సాధ్యం. ఇప్పుడే గుర్తుపడతాం, రేపే మరి ఇప్పుడు పొద్దుందాకా అఖండ ఎరకలో ఉంటాము, రాత్రికి లఘు ఎరక అనేది కళ. ఆ కళలో ఉండి మర్చిపోతాం. తెలంగాణ మంచి కళ పడుతుంది, పొద్దుగా లేస్తే ఊతుంది అంత. అందుకు ఈ యొక్క జై భారత్ మూమెంటు రమణమూర్తి గారు ఆధ్వర్యంలో ఎన్నో 12 మాసాలు అంటే ఒక పుష్కరం, 12 మాసాలంటే ఒక పుష్కరం, 12 సంవత్సరాలంటే ఒక పుష్కరం. ఇప్పుడు ఒక పుష్కరము రీతిగా ఈ స్వామివారి దాంట్లో ఆయన ఆధ్వర్యంలో ఎంతో కదిజ్ఞాసులతోటి కానీ ఎన్నో మీటింగులు ఎన్నో ప్రోగ్రాములు చేసుకొని ఉన్నాడు. కాబట్టి అందులో మనం ఎంత ఒక సముద్రంలో గింతంత మట్టిపే లేచినట్టు చిన్నది, చాలా చిన్నదాన్ని నేనేం పెద్దదాన్ని కాదు, ఏమీ లేదు. వేదాలు చదువు, వేద శాస్త్ర ఇతిహాస పురాణాలు మహా వాక్యాలు విచారణ ఇవన్నీ విన్నాను కానీ చదవలేదు. విన్నాను, విచారించాను. ఉపనిషత్తులు లాస్ట్ అండ్ ఫైనల్ పరిపూర్ణ బోధ, అచల పరిపూర్ణ బోధ అది మాత్రం గుప్తంగా తెలుసుకున్నాను. నాకు నేను బాగా అవగాహనలో తెచ్చుకొని, మరి అమ్మగారు ఇయ్యదాకా ఏమేం చెప్పింది, శ్వాస గురించి, శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేయండి. మరి ఈ ధ్యానంలో అన్ని విషయాలు, రోగాలు కానీ ఆత్మశాంతి కానీ తృప్తి కానీ, ఒక స్వామి మనసు శరీరం అంత అల్కగైంది, ఒక ఆయన అయస్కాంతం లేక అత్తకపోతుంది అని ఎవరి యొక్క అనుభవాలు వాళ్ళు చెప్పిండ్రు. అయితే ఈ శ్వాస గాలి అనేది వాయువు భూతం, పైనుంచి పంచభూతాలలో పైనుంచి 2వ భూతం, కింది నుంచి 4వ భూతం. పంచభూతాలలో కింది నుంచి 4వ భూతం, పైనుంచి 2వ భూతం. అవతల ఏముంది, అవతల విషయం బాగా తెలుసుకోవాలి. మానవుడై పుట్టినందుకు అన్నీ నమ్ముతాడు మానవుడు. మరి బలి శాస్త్రము, పిల్లి శాస్త్రము, కాకి శాస్త్రము, ఖగోళ శాస్త్రం, ఆడ దేవుడు అంటే ఇక్కడ అది ఉందంటే, ఇక్కడేమో అంతరాలు కడతాడంటే, యంత్రం పెడతాడంటే, నీకు ఏం లేకుండా శేషి నీకు కనికట్టు కడతాడంటే కూడా నమ్ముతాడు. నమ్మరాంది నమ్ముతాడు. నమ్మవలసినటువంటి నీవు దేవుడు, నీవే బ్రహ్మ అంటే నమ్మడు. నీవే సర్వం. బ్రహ్మంగారు చెప్పిండు, నేనే బ్రహ్మమురా పామరులారా తానే బ్రహ్మమురా, నేనే బ్రహ్మమునయ్యి నానాది విషయములా నష్టంబు పరిచేటి నేనే బ్రహ్మమురా పామరులారా తానే బ్రహ్మమురా. ఈ మాట్లాడేదే ఈశ్వరుడు, ఆ బ్రహ్మము, ఈ దేహము, ఈ కాయము, స్థూల శరీరమే జీవుడు. ఇంకా వేరే వస్తువు ఉంది అంటే అంత భ్రమ. ఆ త్రేతాయుగంలో
ఆ నాయన పీరు మొహద్దీన్ గారు తారకమృత స్వరములో రాశాడు, రాముని అవతారములో క్షేత్రములకు పోయేదిరయ్యా, క్షేత్రాలు అప్పటికి లేవు. రామావతారముల కట్టిరు క్షేత్రాలు, పుణ్యక్షేత్రాలు, గుళ్ళు, దేవాలయాలు. ఇవన్నీ ఎవరు కట్టిండ్రు? మానవులే కట్టిండ్రు. ఆ మానవులే కట్టిన గుళ్ళకు పోయి మనం మొక్కుతున్నాం. మందమతి యగు బుద్ధి గోవింద యనదు అందు ఇందును ఎందును సందులేక, ముళ్ళుగుచ్చ సందులేక పరమాత్మ పరబ్రహ్మ స్వరూపం ఏదైతే ఉందో, ఆదిష్టాన పరిపూర్ణ పరబ్రహ్మ చైతన్యం ఏదైతే ఉందో అదే ముళ్ళు గుచ్చ సందు లేకుండా ఉన్నదని ప్రహ్లాదుడు తండ్రికి బోధించాడు. హిరణ్యకశపునికి, అరే నాయన, ఒరి ప్రహ్లాద, హరి హరి అని నా శత్రుని నాకు ఎందుకురా, నా ఇంట్లోనే శత్రుని వాక్యం దలిసేటోడి పుట్టినవు కదరా, ఈ స్తంభంలో ఉన్నాడురా నీ హరి అంటే, తండ్రి గారు ఇందుగలడు అందులేడని సందేహము వలదు, సర్వోపగతుండు చక్రి ఎందెందు వెతికినా అందేగలడు తండ్రి. ఆ చైతన్యము ఎక్కడ లేదు, ఏడలేదు, అంతటా ఉంది. మనం కట్టుకునే వస్త్రములో కూడా ఉంది. ఆ పరిపూర్ణ పరబ్రహ్మం అనేటువంటి చైతన్యము ఎక్కడ చూసినా ఉంది. కాబట్టి ఇక్కడ దేవుడుండు, ఇక్కడ లేడు, అక్కడ లేడు, ఇక్కడ లేడు, ఏం లేదు, సర్వం బ్రహ్మమయం. అందుకు మనము మన యొక్క శరీరాన్ని, మన దేహాన్ని, ఈ దేవాలయాన్నే తరచాలి. దీన్ని తరిచి దీంట్లో ఇది దేవాలయం అని ఎందుకన్నారు? 33 కోట్ల దేవతలు ఉన్నారన్నారు. ఎక్కడున్నారు? ముక్కులో ఉన్నారు, కంట్లో ఉన్నారు, చెవులో ఉన్నారు, నోట్లో ఉన్నారు. అంతా నఖశిఖ పడంత్రం. నఖములు అంటే గోర్లు, శిఖములు అంటే ఎంట్రుకలు. అందుకు కురుక్షేత్రము అన్నారు, కురుక్షేత్ర యుద్ధ సంగ్రామము అన్నారు. భారతం, భాగవతం, ఇది భగవద్గీత నేను చదవలేదు నాయన. కురుక్ అంటే ఎంట్రుకలు, క్షేత్రం అంటే శరీరం. కురుక్షేత్ర యుద్ధ సంగ్రామం ఎక్కడ జరిగింది? అడ్చడ్ వర్గాలే ఉన్నాయి ఇంట్లో. సొంతమైనటువంటి పరమాత్మ గురుమూర్తి, ఆ పరబ్రహ్మ స్వరూపం కృష్ణుడు, అధిష్టాన పరిపూర్ణ పరబ్రహ్మము నేనే అన్నాడు. అది నేనే అని ఆయనే అన్నాడు. ఆయననే నేను, నేనే ఆయన. ఇంకా వేరే నేను ఎక్కడ లేవు, ఏడ చూసినా నేనే. అందుకు నేనే బ్రహ్మమురా. ప్రతి వాళ్ళు అన్నారు. రాముని గుడి మీద ఓంకారం ఉంటుంది, కృష్ణుని గుడి మీద ఓంకారం ఉంటుంది, సాయిబాబా గుడి కాడ ఓంకారం ఉంటుంది. ప్రతి దగ్గర ఈశ్వరుని, పరమేశ్వరుని గుడి కాడ, అమ్మవారి గుడి కాడ ఓంకారం ఉంటుంది. ఓంకారం అనే వస్తువు ఏమిటి? నేనే. నేనే ఓంకారం. ఓంకారం వేరు లేదు, నేను వేరు లేదు. మరి ఈశ్వరుని తనువులు 4, జీవుని తనువులు 4 అంగములు, 3 అకార ఉకార మకార మాతృకలు, 5 పంచాధిష్టాన దేవతలు, 5 పంచభూతాలు కలిస్తే ఓంకారం అయింది 25. ఓంకారము ప్రతి గుడి మీద ఉన్నది. అదే ఓంకారము, నా దేహమే ఓంకారం. నేను వేరు లేదు, ఓంకారం వేరు లేదు. అక్కడ ఉన్నది ఓంకారం అంటే నేనే అనుకోవాలి. ప్రతి మనిషి అంత లోతులకు వెళ్ళాలి. చదువులన్నీ చదివి సారమెల్ల చదివితి నాయన, చదువులోన చదువు సారమెల్ల చదివితని ప్రహ్లాదుడు చెప్పిండు. ఏ చదువు చదవాలి? మన చదివే చదవాలి. మనదే 21,600 అంశాలు జపం అమ్మ చూయించింది ఎల్దాకా. శ్వాసనుచ్ఛ్వాసలు, గాలి గురించి. గాలి చాలా చెడ్డది, చాలా మంచిది. అసలు చెడ్డదంతా బయటికి ఇడిచిపెట్టి మంచిది పీల్చుకుంటుంది. మళ్ళీ మన దేహం అంత చెడ్డది, అంత మంచిది, గొప్పనైనటువంటి దేహం.